హలో అండి, ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే నిన్న ఈవినింగ్ వీడియో అండి. కిడ్స్ అయితే నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ డాడీతో అయితే మాట్లాడుకుంటున్నారు. ప్రోగ్రెస్ కార్డ్ చూపించారు, సిగ్నేచర్ చేయమని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ డాడీకి ఏదో కబుర్లు చెప్తున్నారు ఇద్దరును. తర్వాత అయితే మా పాపకైతే స్నానం చేపించి అయితే నీట్గా రెడీ చేసాను. హాయ్ చెప్తుంది మీ అందరికీ. మా బాబు కూడా రెడీ అయిపోయాడు. ఫస్ట్ ఈవినింగ్ అయితే రెడీ చేసేస్తానమాట రాగానే. తర్వాత మా పాపకైతే అన్నం తినిపిస్తున్నాను. స్కూల్లో అయితే తనే తింటుంది, ఇంటి దగ్గర అయినా నేనైనా తినిపించాలని ఈవినింగ్ అయితే ఖచ్చితంగా నేనే తినిపిస్తాను తనకి. స్కూల్లో ఎలా తింటారో ఏంటో అనేసి ఇంకా ఈవినింగ్ అయినా మనమైనా కొంచెం కేర్గా తినిపించుకోవాలని నేనైతే ఈవినింగ్ తినిపిస్తాను. ఇంకా స్కూల్లో జరిగినవి అన్నీ చెప్తూ ఉంటుంది ఈ టైంలో నాకు. తనతో మాట్లాడుతూ తను చెప్పినవి వింటూ నేనైతే మెల్లిగా తినిపించేస్తాను. చాలా వర్కులు ఉంటాయన్నమాట అసలు. ఇంకా నేను ఈవినింగ్ నుంచి మా బాబు కూడా అయితే భోజనం చేసేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్, మా పెద్దత్తయ్య వచ్చారనమాట ఈవినింగ్ హౌస్కి. ఇంకా వాళ్ళు అలా కూర్చున్నారు. మా పాప ఆడుకుంటుంది, మా వాడైతే భోజనం చేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ కూడా తొందరగా తినేసారనమాట, నిన్న కొంచెం వర్క్ ఉందనేసి. ఇంకా నేను బట్టలు అయితే మడత పెడుతున్నాను. కుర్చీలో అలా బట్టలు ఉన్నాయనుకోండి, నా కాన్సన్ట్రేషన్ అంతా బట్టల మీదే ఉంటాయి. ఫస్ట్ అలాగైతే మెల్లిగా కూర్చొని బట్టలన్నీ మడత పెడుతున్నాను అనమాట. నేను ఈవినింగ్ 6కి వస్తాను కదా, ఇంకా 6 నుంచి 10:30 వరకు ఏదో ఒక వర్క్ ఉంటానే ఉంటుందండి నాకు. ఇంకా అలానే చేసుకుంటాను డైలీ అయితే వీడియోలు తీయను, కానీ అప్పుడప్పుడు అలా వీడియోస్ తీస్తున్నాను అనమాట. ఫస్ట్ రాగానే కిడ్స్ పని అయితే చూస్తానండి నేను. ఫస్ట్ వాళ్ళ పని చూసాక అయితేనే ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట నేను. అప్పుడు మనం కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. నాకు ఇలా ఫాలో అవ్వడం అయితే బాగా నచ్చింది. ముందు పిల్లల వర్క్ అయ్యాకే నెక్స్ట్ నా వర్క్ అయితే చేసుకుంటాను. తర్వాత అయితే చాలా నీట్గా మడత పెట్టేసుకున్నాను. మడత పెట్టాక సదరవలసిందే వర్క్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత సెల్ఫ్ల్లో అయితే కిడ్సీ, ఇంకా మా హస్బెండ్వి, నావి అన్నీ పెట్టేసుకుంటాను. శారీలన్నీ అయితే బీరువాలో పెట్టుకుంటాను. బీరువాలో అయితే వీడియో అయితే తీయలేదండి. తర్వాత మా పిల్లలు ఆడుకుంటున్నారు. విండో దగ్గర నుంచి వాళ్ళ డాడీ వెళ్ళడం చూస్తారంట, అందుకని అక్కడి నించొని చూస్తున్నారనమాట. ఆడుకొని అయితే మా పిల్లలు కూడా ఇంకా పడుకున్న టైం అయిపోయింది. పడుకున్నారు పాపం, అలసిపోయారు, బాగా పడుకున్నారు. ఇంకా తర్వాత అయితే నాకు ఉంటుంది వర్క్. ఇదిగోండి, ఇడ్లీకి అయితే పప్పు అయితే రెడీ చేసేసుకుంటున్నాను, గ్రైండర్ పెట్టేసుకున్నాను. తర్వాత అయితే రవ్వ కూడా కలుపుకుంటున్నాను. నైట్ అయితే ఇది రెడీ చేసేసుకుంటే మార్నింగ్ ఇడ్లీ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కదా. సో ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా డిన్నర్ చేసేస్తున్నాను. తిన్నాకైతే నాకు చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే నేను పడుకున్న ముందైతే ఇల్లు అయితే నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటాను. ఎన్నిసార్లకి తుడుస్తానో ఇల్లు నాకే తెలియదు. సో ఫైనల్గా అయితే నేను పడుకున్న ముందైతే ఇలా అయితే నీట్గా ఎక్కడివి అక్కడ పెట్టి అయితేనే పడుకుంటాను. తర్వాత కిచెన్లో కూడా స్టవ్ క్లీన్ చేసేసుకొని, షింక్లో సామాను అంతా క్లీన్ చేసేసుకొని, షింక్ క్లీన్ చేసేసుకొని ఇలా అయితే పెట్టేసుకుంటాను. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. బాయ్.